హైదరాబాద్లో గల్లీ గల్లీలో పుట్టగొడుగుల హాస్టల్స్ వెలుస్తున్నాయి. సో మెన్స్ హాస్టల్స్ వద్ద అనేక ఇబ్బందులు జరుగుతున్నాయంటూ ఈ రెసిడెంట్ కాలనీలో ఉండేవాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కేపీహెచ్పీ ప్రాంతంలో చూసుకుంటే ప్రతి గల్లీలో దాదాపు 4-5 హాస్టల్స్ దర్శనమిస్తున్నాయి. రెసిడెన్షియల్ ఏరియాలోనే ఈ హాస్టల్ నిర్వహించడం వల్ల కాలనీ వాసులకు అనేక ఇబ్బందులు జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం కేబీహెచ్పీ రోడ్ నెంబర్ 5లోని ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈడ శ్రీ ఆంజనేయ బాయ్స్ హాస్టల్, పీజీ హాస్టల్ ఉంది. సో ఇక్కడ ఇంకా మిగతా ఈ హాస్టల్తో పాటుగా దీనికి పక్కన ఎదురుగా ఈ గల్లీలోనే దాదాపు 5-6 హాస్టల్స్ మనకు దర్శనమిస్తున్నాయి. ఈ ముందు ఉన్నటువంటి అన్ని భవనాలు కూడా హాస్టలే. ఇది పూర్తిగా ఒక కాలనీ. ఇందులో దాదాపు వందలాది కుటుంబాలు ఉంటున్నాయి. సో ఈ కుటుంబాలకు ఇబ్బందులు జరుగుతున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. ఒకసారి ఈ భవనాలను కూడా మనం ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ శివ బాయ్స్ హాస్టల్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ భవనం అనేది ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా మొత్తం 6 అంతస్తుల భవనం. అసలు నిబంధనలకు విరుద్ధంగా హాస్టల్స్ రెసిడెన్షియల్ ఏరియాలో నిర్వహించడం తప్పైతే అసలు 5-6 అంతస్తుల భవనాలను ఈడ నిబంధనలకు విరుద్ధంగా కూడా ఈ హాస్టల్స్ నిర్వహిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇందులో 5-6 అంతస్తులు ఉంటే వరకు ఎలాంటి జీరో పార్కింగ్, అసలు కింద పూర్తిగా కూడా హాస్టల్ నిర్వహిస్తున్నారు, బయట పూర్తిగా వందలాది బైక్లను పార్కింగ్ చేయడం వల్ల రెసిడెన్షియల్ వాళ్ళకి ఇబ్బందులు జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఒక చిన్న లైన్లోనే మనం ఉంటే ఈ చిన్న లైన్లోనే దాదాపు 7-8 హాస్టల్స్ మనకు దర్శనమిస్తున్నాయి. సో తాజాగా జరిగినటువంటి ఘటనలు, ఇళ్లలోకి వెళ్ళి దాడులు చేస్తున్నారు. ఆ బైక్ పార్కింగ్ చేస్తున్న సందర్భంలో గొడవలు జరుగుతున్నాయి. హాస్టల్లో ఉండే విద్యార్థులు కుటుంబ సభ్యులపైన, కాలనీ వాసులపైన కూడా దాడులకు పాల్పడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. నిన్న రాత్రి జరిగిన ఘటనలో 2 భార్యాభర్తలపైన దాదాపు 20-30 మంది హాస్టల్లో ఉండేవారు వచ్చి దాడి చేశారు. అందులో వారికి గాయాలైన పరిస్థితి. ఈ పక్కనే హాస్టల్ పక్కనే ఉన్నటువంటి నివాసం. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం, బాధితులతో. అసలు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు, ఏం జరిగిందన్న విషయాలు మనం తెలుసుకుందాం. అన్న అసలు ఏం జరిగింది? ఎందుకంటే నిన్న రాత్రి దాడి చేసినట్లు తెలుస్తుంది, మీకు గాయాలైన, అసలు ఏం జరిగింది నిన్న? వాళ్ళు బళ్ళు పడి మన గేట్ ముందు పార్క్ చేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అల్లర్లు చేస్తూ ఈ లైన్లో ఎక్కడా కూడా ఒక వెహికల్ కూడా, ఏదైనా ఎమర్జెన్సీ అయినా వెహికల్ కూడా లోపలికి రాటాక లేకుండా చాలా ఇబ్బందికరంగా, ఎటువంటి వెహికల్ కూడా ఒక పాల్వాడు కానీ, ఒక వాటర్ టిన్ కానీ, స్కూల్ వ్యాన్ కానీ ఏది కూడా లోపలికి రాకుండా అడ్డంగా మొత్తం అన్ని బళ్ళు అడ్డంగా పెట్టి ఇబ్బందికి గురి చేస్తున్నారు. రాత్రి మనం ఇక్కడ ఏమైందంటే వాళ్ళ బళ్ళు 2 ఇక్కడ అడ్డంగా పెట్టేసి మనకు గేట్లో మన బండి కూడా తీసుకోవడానికి లేకుండా ఎక్కేసి వాళ్ళతో మాట్లాడినందుకు వాళ్ళు డిస్కషన్ జరిగి నానా బీభత్సంగా మాట్లాడి అభ్యంతరకరంగా ముందు ఇబ్బందిగా వచ్చారు. రావడంతో ఇద్దరికి ఘర్షణ జరిగిన తర్వాత వాళ్ళందరూ వచ్చి మొత్తం హాస్టల్ వాళ్ళందరూ 30 మంది పైగా వచ్చి మా మీద ఇంట్లో లోపలికి వచ్చి ఇక్కడ నిన్న జరిగిన దాంట్లోనే ఇక్కడికి వచ్చి లోపలికంటే వచ్చేసి ఇవన్నీ తిరిగి కొట్టారు. ఇటుకి బొంతలు అవన్నీ ఇచ్చి కొట్టారు. వాళ్ళు కొంతమంది అలా ఉన్నారు, కొంతమంది ఏంటంటే మా ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది, మీరు ఎవరు అడగటానికి, మేము ఎక్కడైనా పెట్టుకోమన్నాడు, మా హాస్టల్ ఓనర్ ఎక్కడైనా బళ్ళు పెట్టుకోమన్నాడు, ఇక్కడ పెట్టుకోమని మా హాస్టల్ ఓనర్ చెప్పారని చెప్పి మా మీదకి అలాగ గొడవకు వచ్చడం జరిగింది. గతంలో ఓనర్కి చాలాసార్లు చెప్పాము, హాస్టల్ ఓనర్కి వాళ్ళందరికీ చెప్పినా కానీ వాళ్ళు ఏం పట్టించుకోకుండా ఏదో మనం చెప్తే నామకా వాస్తే ఏదో ఆ 2 బళ్ళు తీయటం అటువంటివి చేయటం అంతవరకే చేసేవారు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు నైట్ అంతా ఇక్కడ పెట్టేసి తాగేసి ఇష్టం వచ్చినట్టుగా బాటిల్స్ అవి పడేసి అలా ఇబ్బందిగానే ఉంటున్నారు బయటే. ఏదైనా అడిగినా కూడా వాళ్ళు మీ ఎదురు మమ్మల్ని బెదిరిస్తున్నారా ఏంటి మీరు అని చెప్పి మేమన్నా కంప్లైంట్ ఇవ్వాలా రివర్స్ అవుతున్నారు హాస్టల్ ఓనర్స్ కూడా దాని మీద. అవునండి, హాస్టల్స్ కనిపిస్తున్నాయి. అవునండి. మరి అన్ని హాస్టల్ల పైన మీరు కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? గతంలో వాళ్ళకి ఏమైనా చెప్పారా? ఎందుకంటే వందలాది బండ్లు పార్కింగ్ పెడతారు. సో దీంతో మీకు ఇబ్బందులు జరుగుతున్నట్లు చెప్తున్నారు. అవునండి, ఇది ఆల్రెడీ ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చాను నేను. ఆల్రెడీ స్టేషన్లో రాత్రి కంప్లైంట్ ఇచ్చి వచ్చాము. అది ప్రాసెస్ జరుగుతుందని చెప్పారు పోలీస్ డిపార్ట్మెంట్. సమస్య పరిష్కారం కావాలంటే ఎట్లా? సరే, నిన్న ఆల్రెడీ అయినా సాల్వ్ చేసుకుందాం అని చెప్పి పెద్ద చేసుకోకుండా లోపలికి వచ్చేసారు. ఈయన వీళ్ళ తమ్ముళ్ళని అది తీసుకొచ్చిన లోపలికి వచ్చి ఇది డోర్ క్లోజ్ చేశారు. ఒక 20 మెంబర్స్ కలిసి గేట్ని దబా బాధేసి లాగేసి దీని నుంచి ఎక్కేసి అటు నుంచి ఎక్కేసి దూకేసి వచ్చేసి ఆ బండ్లని ఎలా పడితే అట్లా పాడేసి లోపలికి వచ్చి అక్కడికి వెళ్ళి మరి కొట్టేశారు. ఇంట్లోకి వచ్చి మరి చాలా దారుణంగా కొట్టారు.
ఇష్యూ సాల్వ్ చేసుకుందాం అనుకున్నాం. ఫస్ట్ వచ్చింది 4 మెంబర్స్, తర్వాత ప్రీ ప్లానెడ్గా వాళ్ళు వీళ్ళు లైట్స్ ఆఫ్ చేసేసుకుని మిగతా వాళ్ళు ఇంక ఇప్పుడు చూస్తున్నారు కదా అక్కడ అందరూను, వాళ్ళందరూ కూడా నైట్ టైము ఇదేదో బాక్సింగ్ జరుగుతుంటే ఒకటి కోరస్ ఇస్తారు చూసారు వెనకాల, అలా ఎంకరేజ్మెంట్ ఒక్కళ్ళు గొడవ ఆపల, వీళ్ళందరూ కలిపి ఒక స్లోగన్ పెట్టుకుని ఇంకొకటి చూస్తున్నారు కదా వాళ్ళందరూ కూడా స్లోగన్ పెట్టుకున్నట్టు పెట్టుకుని అందరూ బిగ్ వాయిస్ ఓవర్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఒక్క లోపల ఎవ్వరు చేయాలి. అప్పుడు నేను పోలీస్కి కాల్ చేశాను, వెంటనే ఆన్లైన్లో నెంబర్ చూసుకుని కాల్ చేస్తే పోలీస్ వచ్చి తీసుకెళ్ళారు. వెళ్ళాక కూడా వాళ్ళ వాయిస్ ఓవర్ ఆపల, అంత ఇష్యూ చేశారు. ఒక సౌండ్ పెట్టుకుని అదే ఇప్పుడు గేమ్ ఆడుతున్నట్టు ఎంకరేజ్ చేస్తారు కదా అట్లా ఎంకరేజ్ చేశారు. మొత్తం ఎంటైర్ హాస్టల్స్ 3-4 హాస్టల్స్ మొత్తం అదే టైంలో ఎంకరేజ్ చేసి ఇంకా గొడవని పెద్ద చేశారు. అసలు గతంలో కూడా ఇట్లాంటి ఇబ్బందులు మీరు ఫేస్ చేసినట్టు చెప్తున్నారు. అసలు ఏం చేసేవారు వాళ్ళు? ఎందుకంటే మద్యం సేవించారు, యూత్ హంగామా ఇదంతా ఇక్కడ వరకు లేడీస్తో అది కూడా ఇష్యూ అయితే మేము ఇన్ఫామ్ చేసాం, వాళ్ళే కొట్టుకున్నారు, ఆ హాస్టల్ వెళ్ళిపోయారు, మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చారు. వీళ్ళతో పార్కింగ్ ఇష్యూ పోను అటు సైడ్ ఇటు సైడ్ వీళ్ళు పెట్టుకోమంటున్నారు, వీళ్ళ ఇష్యూ అది కాదు. ఇప్పుడు పైనే పెట్టుకుంటున్నాం మేము, బైక్స్ కింద కూడా పెట్టుకోవట్లా. ఎర్లీ మార్నింగ్ 6కి షిఫ్ట్కి వెళ్తారు ఈయన, అప్పుడు అది దించుకోవడానికి గేట్ ఓపెన్ అవ్వట్లా, అంత దారుణంగా పెడుతున్నారు అని అన్నందుకు వాళ్ళు అంత ఇష్యూ చేశారు. మొత్తం బిల్డింగ్ మొత్తం కదిలిపోయేలాగా రచ్చ చేసేసారు. అసలు ఇది ఇలా ఉంటే రాత్రి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మొత్తం వందలాది బండ్లు ఇప్పుడైతే మనకు కనిపిస్తలేవు కానీ మొత్తం బండ్లు కనిపిస్తాయి, వాళ్ళంతా ఏమైనా డిస్టర్బ్ చేసేవారు? తీపిచ్చారు మార్నింగ్ 10 పోలీసులు వస్తారు, అందరూ తీపిచ్చేయనని తీపిచ్చారు ఎర్లీ మార్నింగ్ మొత్తం అందరి బండ్లు రోజు అంతే. తెలీదు, మేము 2 years నుంచి ఉంటున్నాం, 2 years నుంచి ఇదే పరిస్థితి. రాత్రి వల్గర్గా బిహేవ్ చేయడం, కొంచెం బ్యాచ్ కింద ఉన్న సిగరెట్లు కాల్చడం. ఈ హాస్టల్లో అయితే మొన్న ఇక్కడ బెట్టింగ్ గేమ్స్ ఏవో పెట్టుకుని పెద్ద అరుపులు బూతులు ఇష్టం వచ్చినట్టు 4 days చూసాం. 5th day వెళ్ళి ఇన్ఫామ్ చేస్తే లేడీ వార్డెన్ వచ్చి మళ్ళీ మాకేం వినిపించట్లే అని చెప్పింది. ఏంటి మాకు బెడ్రూమ్లో అటు సైడ్ వినిపిస్తే మీకు వినిపించట్లేదు అంటే ఏం చేస్తారు చేసుకోండి, పోలీస్కి చెప్తారా, మాకు భయం ఏం లేదు, చెప్పుకోండి అని చెప్పారు. 4 days ఆల్రెడీ మేము ఓపిక బట్టి 5th day ఇట్లా వల్గర్గా ఉంది, ఇంట్లో ఉన్నాం, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటాం మేము, జాబ్స్ అదిని బాబు అది ఉన్నాడు, కొంచెం వల్గర్గా వినిపిస్తున్నాయి మాటలు, చాలా దారుణంగా ఉంటున్నారు. 2:30 to 5:30 డిస్టర్బెన్స్ చేస్తున్నారు, ఏదో గేమ్ ఆడుకుంటున్నారంటే మేము ఇట్లానే ఉంటాం, మాకేం వినిపించట్లా అని రివర్స్లో చెప్తున్నారు. ఇట్లా ఈ సమస్యకు పులి స్టాప్ పడాలంటే ఎట్లా? ఎందుకంటే ఒక రెసిడెన్షియల్ కాలనీలో మిగతా కుటుంబాలు ఉంటారు, మహిళలు ఉంటారు. దీంతో ఇక్కడ మరి మెన్స్ హాస్టల్స్ నిర్వహించడము, దాదాపు 5-6 హాస్టల్స్ మేము చూస్తే ఒక కాలనీలో 5-6 హాస్టల్స్ ఉన్నాయి. సో ఎట్లా సమస్య పరిష్కారం? GHMC వాళ్ళందరూ కరెక్ట్గా యాక్ట్ తీసుకుని, పోలీస్ సైబర్ వాళ్ళు అందరూ కరెక్ట్గా చర్యలు తీసుకుని ఇవన్నీ ఇష్యూ సాల్వ్ చేస్తారు. ఇది మా ఒక్క ఇష్యూవే కాదు, మ్యాక్సిమం చాలా స్ట్రీట్స్లో అదే ఇష్యూ ఫేస్ చేస్తున్నారు మొత్తం. ఇప్పుడు వీళ్ళు ఏమవుతున్నారంటే ఒకరితో ఇష్యూ పెట్టుకుంటే వీళ్ళు ముగ్గురు కలిపి వచ్చేస్తే ఏం మాట్లాడడం కదా, అన్ని హాస్టల్స్ వాళ్ళు ఒకటైపోయి మీకు ఈ ప్లేస్ ఇస్తే సరిపోద్ది కదా మొత్తం ఇచ్చేయాలా అంటే ఒక మనిషి వెళ్ళేలా ఉంటే సరిపోద్ది, ఇంకా ఏ అవసరాలు ఉండవా? ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ అవ్వచ్చు, ఒక అంబులెన్స్ కానీ ఒక వాటర్ టిన్నోడికి కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ తెప్పించుకోవాల్సి వస్తుంది, అక్కడి నుంచి మోసుకు రావాలి కదండి, మాకు రామంటున్నారు. మెయిన్ థింగ్ వీళ్ళు ఇక్కడ దాకా పెట్టేస్తుంది, మినిమం ఛాన్స్ మళ్ళీ రివర్స్లో మన మీదే దెబ్బలాట. ఈరోజు అంత ఓపిక్గా పోనీలే అని వదిలితే ఈయన మీదకి ఏకంగా ఎంత దారుణంగా వచ్చారు, చాలా దారుణంగా వచ్చారు. 30 members. ఈ ఘటనలో యాక్చువల్గా చాలా మా తమ్ముళ్ళు ఇద్దరికి, ఒక అబ్బాయికి చెయ్యి ఫ్రాక్చర్ అయింది, ఒక అబ్బాయికి హెడ్కి తగిలింది, ముగ్గురు వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు ప్రెసెంట్. అది ఫ్రాక్చర్ సర్జరీ అన్నది ఇంకా అవ్వలేదు, దానికోసం మాట్లాడుతున్నారు. ఫైనల్గా పోలీస్ వాళ్ళకు మీరు రిక్వెస్ట్ చేయాలంటే ఏం చెప్తారు? ఈ ఇష్యూని అయితే త్వరగా సాల్వ్ చేయాలనిపిస్తుంది. మేమైతే చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నాం, కానీ ఇప్పటివరకు చెప్పాలనుకోలే, సాల్వ్ చేసుకోవాలనుకున్నాము. కానీ వాళ్ళు ఈరోజు మాకు సేఫ్టీ అన్నది లేకుండా ఇలాగా ఏకంగా యాక్చువల్గా ఎలా చెప్పాలంటే అటెంప్ట్ టు మర్డర్ టైప్లో వచ్చారు వాళ్ళు మొత్తం 30 members దాకా. అంటే ఏదైనా చేతిలో ఏమన్నా దొరికితే ఏమైనా ఇచ్చుకుంటే ఎవరికి, మాకే కదా. అసలు కొంచెం కూడా మినిమం లేకుండా చిన్న దాన్ని అంత పెద్ద చేసి భయపెట్టాలని చూశారు. ఎందుకు వీళ్ళు పోలీసులు పట్టించుకోరు, భయం పోయింది వాళ్ళకి. చెప్పుకోండి, ఒక వార్డెన్ అయితే మమ్మల్ని పోలీసే పర్మిషన్ ఇచ్చారని చెప్పారు. పోలీస్ పర్మిషన్ ఇస్తారా వాటికి? అట్లాగా ఎలా పడతారు? మొత్తం సాల్వ్ వెంటనే అయితే చర్యలు తీసుకుని వితిన్ 2 daysలో అయితే ఈ హాస్టల్స్ అన్ని క్లోజ్ చేయించడం మంచిది. అంటే వీళ్ళు పోనీలే కదా అనుకుంటే ఈరోజు రెసిడెన్షియల్ అందరికీ ఇబ్బంది అవుతుంది కదా. ఒక్కటి కాదు, ఏకంగా ఇటు 5 ఉంటాయి, ఇటు ఒక 2 ఉంటాయి, మొత్తం అన్నీ ఇవే హాస్టల్సే.
పోనీ వాళ్ళు సాల్వ్ చేసుకుని మాతో ఈక్వల్గా ఉంటానంటే మాకేం ఇష్యూ కాదు, కానీ అలా ఉండట్లేదు కదా. ఈవెన్ మా ప్రాణాలకి రిస్క్ అవుతుంది కదా, అందుకని చెప్పి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. చెప్పండి బ్రదర్, అసలు ఏం జరిగింది నిన్న మీ మీద? నేను యాక్చువల్గా 10:30 ఆ టైంకి మేము యాక్చువల్గా మేము ఇక్కడ రెసిడెన్షియల్ ఉంటున్నాం, ఇక్కడ రెంట్కుంటున్నాం. మా బైక్ తీసుకుందాం అంటే మా గేట్ బయటే 2 బైక్స్ ఉన్నాయి. ఎవరు పెట్టారని మాకు తెలియదు. యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచో ఉంది ఇష్యూ. మా గేట్ తీసుకోవడానికి కూడా మాకు ఛాన్స్ ఉండలేదు, ఎందుకంటే మేము ఇక్కడ రెంట్ పే చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ మా బైక్స్ పెట్టుకోవడానికి ఉండలేదు. వాళ్ళ హాస్టల్స్ బైక్స్ పెట్టుకున్నారు. సో ఎనీవేని సర్దుకుపోయి మేము పైన దాన్ని జరిపి ముందుకెళ్ళి పెట్టుకున్నాం. అది ఏం చేశారు, మళ్ళీ ఆ హాస్టల్ వాళ్ళు వచ్చి మా డోర్ కొట్టి, అరే ఏమరా మీరు రుబాబ్ చేసి మీద ఏంటి ఏమన్నా, మాది ఇదంతా మున్సిపాలిటీ వాళ్ళు మా వాళ్ళు, పోలీసులు మా వాళ్ళు, ఎవర్రా మీరు అని మా మీదకి దాడికి దిగారు. కొట్టారని మమ్మల్ని కొట్టారు. ఆ కొట్టిన తర్వాత ఈ ఫ్రాక్చర్ అయింది. దీనికి సంబంధించిన రిపోర్ట్స్ ఇప్పుడే నేను హాస్పిటల్కి వెళ్ళి అది చెయ్యి ఫ్రాక్చర్ అయింది, సర్జరీ కూడా అన్నారు వాళ్ళు, సర్జరీ కూడా రాశారు. అది ఆల్మోస్ట్ 1 lakh అబోవ్ అంటున్నారు. నాకు ఇప్పుడు ఏం చేయాలి అర్థం అవుతుంది. దట్టు దాని తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఒక 30 members ఒకేసారి మా మీదకి వచ్చి అటాక్ చేశారు. 30 members రాళ్ళతో గిట్టేయడం కానీ, రాళ్ళను లోపలికి వేయడం కానీ, రండ్రా ఏం చేస్తారా రండ్రా అని పదే దాదాపుగా ఒక 10 నిమిషాల పాటు జరిగింది. ఇది ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు తగిన రెస్పాన్స్ లేదని. ఇప్పుడు దీనికి ఏంటన్నది వాళ్ళే పోలీసులు కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ చూసుకుని ఏదైనా దీనికి తగిన పరిష్కారం ఇస్తే మాకు అదే న్యాయం, అంతే, జస్టిస్. ఇది పరిస్థితి. వాళ్ళు హాస్టల్స్ నిర్వాహకులు యువత ఎవరైనా వచ్చి ఇబ్బందులు పెడితే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందామని చెప్పినా కూడా ఇక్కడ ఉన్నటువంటి గేట్లు నిన్న రాత్రి జరిగిన ఘటనలో వాళ్ళు బండ్లు పెట్టవద్దు అని చెప్పినందుకు ఈ గేట్లను దూకి దాదాపు 20 నుంచి 30 మంది వాళ్ళ ఇంట్లో దూకి మరి వాళ్ళపైన అటాక్ చేయడం జరిగింది. అందులో ఆయనకి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తికి కన్ను వద్ద గాయం కాగా మిగతా 2-3 కూడా చేతులకు ఫ్రాక్చర్ అయినట్లు కూడా చెప్తున్నారు. మనం ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ రోడ్డును ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న రోడ్డు, చిన్న కాలనీ, దాదాపు 20-30 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటాయి. ఇటువైపు చూసుకుంటే మొత్తం డెడ్ ఎండ్లో 5-6 హాస్టల్స్ మనకు దర్శనమిస్తున్నాయి. శివ బాయ్స్ హాస్టల్, నిన్న జరిగినటువంటి ఇష్యూలో ఈ శ్రీ ఆంజనేయకు సంబంధించినటువంటి హాస్టల్కి సంబంధించినటువంటి యువత అటాక్ చేసినట్లు కూడా చెప్తున్నారు. తరచూ వందలాది బైకులు పెట్టి పెద్ద ఎత్తున మద్యం సేవించి సిగరెట్లు తాగుతూ కూడా అసభ్య పదపాలంతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకు, మహిళలకు ఇబ్బందులు జరుగుతున్నట్లు కూడా వారు చెప్తున్నారు. సో ఇది ఈ కాలనీలోనే కాదు, ఇక్కడ కేపీహెచ్పి కుక్కట్పల్లి ప్రాంతంలో కూడా తరచుగా హాస్టల్ వద్ద ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటాయి. రీసెంట్గా ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఆ వాహనాలను తొలగించినారు. కానీ ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా హాస్టల్ నిర్వహించడం వల్లనే ఈ విధంగా జరుగుతున్నాయంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఇలాంటి గొడవలు, ఎందుకంటే మా మీద హత్యా ప్రయత్నం జరిగే విధంగా కూడా నిన్న అటాక్ జరిగింది. సో ఈ హాస్టల్స్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి, వాటిని వెంటనే మూసివేయాలంటూ కూడా ఇక్కడ స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి చూడాలి ల్యాండ్ ఆర్డర్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, భవిష్యత్తులో కూడా ఈ తరహా ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు ఉంటాయనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ సంతోష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, కూకట్పల్లి నుండి.